అందరికి నమస్తే అండి. మనగడం లక్స్కి స్వాగతం. మనం డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదామండి. ఇది మన గార్డెన్లో ఉన్న నిమ్మ చెట్టు అండి. 2 సంవత్సరాల నిమ్మ చెట్టు అండి. ఇది లాస్ట్ సంవత్సరం నుంచే మనకు కాత స్టార్ట్ అయిపోయింది అన్నమాట. చెట్టు నిండా కాత కాస్తుందండి. కాత స్టార్ట్ అయిందంటే కనీసం ఒక 2-3 మంత్స్ వరకు కంటిన్యూగా కాత కాస్తూనే ఉంటుంది. ఈ నిమ్మ చెట్టు తైవాన్ రకం అండి. ఈ తైవాన్ రకం నిమ్మ చెట్టు మనము మన గార్డెన్లో పెంచుకోవడం వల్ల తొందరగా చెట్టు ఎదగడమే కాకుండా తొందరగా కాపు వస్తుందండి. తొందరగా కాత కాయడం స్టార్ట్ అయిపోతుంది అన్నమాట. చెట్టు నిండా కాత కాస్తుందండి. కాయ సైజు కూడా పెద్దగా ఉంటుంది. కాయలో నిమ్మరసం కూడా ఫుల్గా ఉంటుందండి. రసం ఎక్కువ ఉంటుంది ఈ నిమ్మకాయలలో. కాబట్టి మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవాలనుకున్నా, లేదంటే ఇలా నాలాగా పెరట్లలో పెంచుకోవాలనుకున్నా, ఇలాంటి తైవాన్ మొక్కలు పెంచుకోవడం వల్ల మనకు కేవలం 8 నెలల్లోనే కాత స్టార్ట్ అయిపోతుంది. ఇలాంటి నిమ్మ రకం మొక్కలు మనకు పెద్ద పెద్ద నర్సరీలలో అందుబాటులో ఉంటాయండి. మనము మొక్క కొనుక్కునేటప్పుడు కూడా చాలా చూసి జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలండి. ఎప్పుడైనా కూడా ఏ మొక్కలైనా కానీ మొక్క హెల్తీగా స్ట్రాంగ్గా ఉన్న మొక్కను మాత్రమే మనం కొనుక్కోవాలండి. ముఖ్యంగా ఇలాంటి పండ్ల మొక్కలు మనం కొనుక్కునేటప్పుడు ఖచ్చితంగా పూత పూసి కాత కాసిన మొక్కల్ని మాత్రమే మనం కొనుక్కోవాలి. నర్సరీలో పెంచేటివన్నీ హైబ్రిడ్ రకమే ఉంటాయి మ్యాక్సిమం. కాబట్టి ఖచ్చితంగా మొక్క చిన్నగా ఉన్నప్పటి నుంచే మనకు కాత అనేది స్టార్ట్ అయిపోతుందండి. కాబట్టి ఒక్క కాయ ఉన్నా సరే అండి, అలా కాత కాసిన మొక్కల్ని మాత్రమే మనం కొనుక్కోవాలి. మొక్కను మనము ఇంటికి తేగానే ఖచ్చితంగా ఒక రోజంతా మన గార్డెన్లో ఉన్న మొక్కలలో కలిపి పెట్టేసేయాలి. మన వెదర్కి అది అలవాటు పడాలండి. నర్సరీలో ఉన్న వెదర్ వేరే ఉంటుంది, మన ఇంటి దగ్గర ఉన్న వెదర్ వేరే ఉంటుంది. కాబట్టి మన వెదర్కి అలవాటు పడేలాగా మొక్కలలో ఆ మొక్కను పెట్టేసి 1 రోజు 2 రోజులు ఉంచిన తర్వాత మొక్కను నాటుకోవాలండి. నేలలో పెట్టే వాళ్ళైతే కొంచెం గుంత లోతుగా తవ్వి గుంతలో పెట్టేస్తే సరిపోతుంది. కానీ టెర్రస్ గార్డెన్లో మొక్కలు పెంచుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా మనము కంటైనర్ పెద్ద సైజులో ఉండేలా చూసుకోవాలి. అలాగే సాయిల్ మిక్స్ని కూడా మంచిగా ప్రిపేర్ చేసుకోవాలండి. ఎలా అంటే గార్డెన్ సాయిల్ 30%, కోకోపిట్ 30%, కంపోస్ట్ 30%, 10% నీమ్ పౌడర్ కలిపేసుకొని సాయిల్ మిక్స్ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత పెద్ద కంటైనర్లో మనం ఈ సాయిల్ మిక్స్ వేసుకొని మొక్క నాటుకోవాలండి. మొక్క ఎప్పుడైనా కూడా మట్టి లోపలికి ఉండేలా చూసుకోవాలి. కంటైనర్ అడుగు భాగంలో ఖచ్చితంగా ఒక 3-4 హోల్స్ ఉండేలా చూసుకోవాలండి, ఎక్స్ట్రా వాటర్ పోవడానికి. ఎందుకంటే మనం పెద్ద సైజు కంటైనర్ తీసుకుంటున్నామండి. అంటే ఒక డ్రమ్ము సగంగా కట్ చేసింది, లేదంటే ఒక చిన్న చిన్న డ్రమ్ములలో పెట్టుకోవాలి ఇలాంటి మ్యాక్సిమము. ఎందుకంటే నిమ్మ చెట్టు పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి చిన్న చిన్న తొట్టెలు అయితే ఎదగదండి. కాబట్టి మనం పెట్టేటప్పుడే పెద్ద కంటైనర్ తీసుకొని అందులో ఈ సాయిల్ మిక్స్ వేసుకొని మనము మొక్క నాటుకున్నట్లయితే తొందరగా ఎదుగుతుందండి. ఇంకా చిన్న తొట్టెలో పెట్టేసి తర్వాత ఇంకా మళ్ళీ పెడదాంలే అంటే పెరగదు. ఎందుకంటే ఇది పర్మనెంట్ మొక్క అండి, తొందరగా గ్రో అవుతుంది. కాబట్టి మనం నాటుకునేటప్పుడే ఖచ్చితంగా పెద్ద కంటైనర్లోనే నాటుకోవాలి. అప్పుడే ఈజీగా సింపుల్గా హెల్తీగా గ్రో అవుతుంది. చూడండి, 100కు పైన నిమ్మకాయలు తెంపినామండి. ఎన్ని నిమ్మకాయలు వెళ్ళినాయి కదా మన చెట్టుకి. ఇలా మొక్క నాటుకున్నాక 6 నెలలకు ఒకసారి బోన్ మీల్ ఇవ్వాలండి. ఈ బోన్ మీల్ మనకు ఆర్గానిక్ ఫర్టిలైజర్ షాపులలోనూ అందుబాటులో ఉంటుంది, అలాగే ఆన్లైన్లోనూ అందుబాటులో ఉంటుంది. ఈ బోన్ మీల్ ఇవ్వడం వల్ల మొక్కకు తొందరగా కాతపూత స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఒక 6 మంత్స్కి ఒకసారి బోన్ మీల్ ఇవ్వడానికి ట్రై చేయాలి. అంతే అండి. ఒక 2-3 నెలలకు ఒకసారి కంపోస్ట్ వేస్తూ ఉండాలి. అలాగే మన కిచెన్ లిక్విడ్ ఫర్టిలైజర్ కానీ, పులిసిన మజ్జిగ కానీ అలాంటివి మన మొక్కకు వేస్తుంటే మొక్క ఫాస్ట్గా గ్రో అయిపోతుందండి. కాతపూత తొందరగా వచ్చేస్తుంది. అంతే అండి. నేనైతే ఇలాగే మెయింటైన్ చేస్తాను నా నిమ్మ చెట్టుకు. ఈ మాత్రం మెయింటైన్ చేయగలిగితే చాలండి, నిమ్మకాయల వర్షం కురుస్తుందండి. చెట్టు నిండా నిమ్మకాయలు కాస్తాయి. 100కు పైన నిమ్మకాయలు హార్వెస్ట్ చేసుకున్నాం కదా మనం. అయినా చూడండి ఇంకా చెట్టుకు ఇంకా ఫ్రెష్గా పూత పూస్తూనే ఉందన్నమాట. ఇంకా చిన్న చిన్న పిందెలు కూడా చాలా ఉన్నాయండి. చెట్టు నిండా ఉన్నాయి. చెట్టు కూడా మీరు చూస్తే ఎంత హెల్తీగా ఉందో ఒకసారి చూడండి. అంతే అండి, చాలా సింపుల్గా మనం మన గార్డెన్లోనే ఇలాంటి నిమ్మ చెట్టు పెంచుకోవచ్చు. బయట కొనవలసిన అవసరమే ఉండదండి. ఒక్కసారి నిమ్మ చెట్టు తెచ్చుకొని మన గార్డెన్లో నాటుకుంటే ఇలా తిరిగేసరికంటే 8 మంత్స్ కంప్లీట్ అయిపోతుంది, కాత స్టార్ట్ అయిపోతుంది. బయట కొనవలసిన అవసరమే ఉండదు. ఒక్కొక్క నిమ్మకాయ 5 రూపీస్ ఉంటుందండి బయట కొంటే. అలా మనం ఎప్పుడు కొంటూనే ఉంటాం కదా.
దానికి బదులు ఒక నిమ్మ చెట్టు పెట్టుకుంటే చాలండి, ఈజీగా పెరిగిపోతుంది. అదే ఈ సింపుల్ మెయింటెనెన్స్తో. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. చూసాం కదా ఎంత సింపుల్గా మన గార్డెన్లో నిమ్మ చెట్టు పెట్టుకోవచ్చో. ఈ తైవాన్ నిమ్మ చెట్టును ఖచ్చితంగా మీ గార్డెన్లో పెంచుకోవడానికి ట్రై చేయండి. ఇదండి ఈరోజు మన వీడియో అయితే. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి వీళ్ళ కోసం విలేజ్ ఆర్గానిక్ గార్డెనింగ్ ఐడియాస్ టిప్స్ కోసం మన విలేజ్ గార్డెన్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.